పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను You want justice. We want justice. I want justice. We want justice. We want justice. పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను You want justice. పత్రికా స్వేచ్ఛను సాక్షి ఎడిటర్ ధనంజయ్ సార్ పై పెట్టిన కేసును సాక్షి ఎడిటర్ ధనంజయ్ సార్ పెట్టిన కేసును సాక్షి ఎడిటర్ అక్రమ కేసును పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్లో మీడియా స్వేచ్ఛను హరించే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా పల్నాడులో 6 మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా తీసుకుంటుంది, ఖండిస్తుంది. ఇది మీడియా మీద జరిగినటువంటి దాడి కానీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ధోరణి ఏ విధంగా ఉందంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మీడియా మీద దౌర్జన్యకాండ అక్రమ కేసులు పెడుతూ జర్నలిస్టులను భయభ్రాంతులు చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సమాజానికి మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ధనంజయ్ రెడ్డి మీద కేసు పెడితే ఎవరు జర్నలిస్టు భయపడరు, సాక్షి పేపరు సాక్షి టీవీ కూడా భయపడదు. ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికే నష్టం. ఇది మంచి పరిణామం కాదు. వెంటనే నిత్యం మీడియా గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడే పెద్ద మనుషులందరూ ఇప్పటికైనా నోరుప్పి ఈ మీడియా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ధనంజయ్ రెడ్డి మీద పెట్టినట్టు కేసుని వెంటనే బేసరత్తుగా ప్రభుత్వమే వెంటనే ఆ కేసును ఎత్తివేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా కోరుతూ ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో జర్నలిస్టులు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, రోడ్డు ఎక్కుతారు. ఇంకా జరగబోయే పరిస్థితులు అన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలీసులు కూడా ఆలోచన చేయాలి. డీజీపీ కానీ ఎస్పీలు కానీ అధికారం శాశ్వతం కాదు. ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టేటప్పుడు ఆలోచన చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండొచ్చు, లేదా పాలకులు మీ మీద ఒత్తిడి తేవచ్చు, కానీ పోలీసులు తీరు మారాల్సిన అవసరం ఉందని పోలీసులు జర్నలిస్టులు ఇద్దరం ఒకటే. ఇవాళ మీరు జర్నలిస్టుల మీద కేసులు పెడితే పోలీసులు మధ్యలో బలయ్యేది పోలీసులే. ఆ విషయాన్ని పోలీసు అధికారులందరూ గుర్తుపెట్టుకోవాలి. పోలీసు అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని రాష్ట్రంలో తీసుకుపోవడం ద్వారా మీడియా స్వేచ్ఛను హరిస్తామనుకుంటే పోలీసులు కూడా పప్పులో కాలేసినట్లే. పోలీసులు కూడా వాళ్ళ ధోరణి మారాలి. పోలీసు వ్యవస్థ కూడా ఇవాళ రేపు చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతూ ఉంది. ఇవాళ 30 ఏళ్ళు జర్నలిస్టుగా ఈ ఉద్యమంలో ఎప్పుడూ చూడలేదు. ఎడిటర్ మీద కేసులు పెట్టడం ఏంటి? ఇవాళ ఏదైనా ఒక వార్త రాస్తారు, ఇబ్బంది ఉంది, మా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, ఫిర్యాదు చేసుకోవచ్చు, లేదా లీగల్గా పోవచ్చు. కానీ ఈ విధంగా కేసులు పెడతామనేటువంటి సాంప్రదాయానికి దౌర్భాగ్యం ఏంటంటే పోలీసులు సహకరించడం. పోలీసులు తీరు మారాలి. రాష్ట్రంలో ఐపీఎస్లు తీరు చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతూ ఉంది మాలాంటి వాళ్ళకి. గతానికి భిన్నానికి ఇప్పుడు చూస్తూ ఉంటే పోలీసులే ఈ విధంగా రాజకీయ నాయకులు చెప్పిన విధంగా జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టుకుంటూ పోతే ఏమైపోతుంది ఈ రాష్ట్రం అని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ధనంజయ్ రెడ్డి మీద పెట్టినట్టు కేసుని ఎత్తివేయాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇంకా దీన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు అందరినీ కలుపుకొని ఇది ప్రజా ఉద్యమంగా మారక ముందే ప్రభుత్వం మేల్కొని ధనంజయ్ రెడ్డి సాక్షి విలేకరుల మీద పెట్టినట్టు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనే ఒక సంస్కృతిని ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జర్నలిస్టుల మీద కేసులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో వార్తలు రాసే రిపోర్టర్ కూడా ఎవరు మిగిలే పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికి యాంటీగా వార్తలు రాసేంత మాత్రాన కేసులు పెట్టడం, ముఖ్యంగా ఎడిటర్ పైన కేసులు పెట్టడం అనేది పునరాలోచించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గుంటూరు జిల్లాలో జరిగినటువంటి వార్త రాసిన విషయంలో కేసు పెట్టారో అక్కడ ఉండే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద
పునరాలోచించాలని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. ఇలాంటి సంస్కృతిని విడనాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు స్వేచ్ఛగా వార్త రాసుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగించాలి. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఇలాంటి సంస్కృతిని విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక పత్రికా సంపాదకుడి మీద కేసులు పెడితే వార్తలు రాయకుండా ఆపడం అనేది ఎక్కడా జరగలేదు. అట్లాంటి కేసులకు భయపడే పరిస్థితి ఎక్కడా ఉండదు. గుంటూరు జిల్లాలో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించిన వార్తను ఆ విషయంలో నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు ఎడిటర్ పైన కేసులు పెట్టడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా పరిగణించవచ్చని అనుకుంటున్నా. ఎందుకంటే జర్నలిస్టులు ఎన్నో వార్తలు రాస్తుంటారు. అందులో బాధితులు ఎవరు అనేది చూసి వాళ్ళ పక్షాలను నిలబడాల్సిన పోలీసులు నిందితుల వైపు నిలబడి బాధితులకు అన్యాయం చేయడం అంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. ఇలాంటి కేసులకు భయపడే పరిస్థితి ఉండదు. తక్షణమే ధనుంజయ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుకుంటున్నాం.